ఫస్ట్ సుడోకు ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి. ఇలా అడ్డంగా 9 బాక్సెస్ ఉంటాయి, వీటిని రోస్ అంటాము. అండ్ ఇలా నిలువుగా 9 బాక్సెస్ ఉంటాయి, వీటిని కాలమ్స్ అంటాం. అండ్ అలాగే ఇలా డార్క్ లైన్ చేస్తున్నాయి కదా, వీటిని స్క్వేర్ బాక్సెస్ అంటాం. అండ్ ఈచ్ రోలోను అండ్ ఇలా కాలమ్స్లోను అండ్ ఈ స్క్వేర్ బాక్సెస్లో మళ్ళీ 9 స్మాల్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి. వీటిల్లో మనము 1 to 9 వరకు సేమ్ నెంబర్ రిపీట్ కాకుండా ఫిల్ చేయాలి. ఫస్ట్ ఈ రోనే ఫిల్ చేయాలి, కాలమే ఫిల్ చేయాలి, లేదంటే ఈ స్క్వేర్ బాక్స్ ఫిల్ చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదు. ఒక్కసారి మనము పజిల్ని చూసినట్లయితే మనకు ఎక్కువగా ఏ నెంబర్ రిపీట్ అయింది, లేదంటే తక్కువ ఎంటీ బాక్సెస్ ఎక్కడ ఉన్నాయి అన్నది చూసుకోవాలి. ఓకే, అప్పుడు ఆ నెంబర్స్ని అక్కడున్న ఎంటీ బాక్సెస్ని మనం ఫిల్ చేసామనుకోండి, ఈజీగా ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఈ పజిల్ని ఒకసారి చూస్తే చూడండి, మనకి ఈ రోలో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. అంటే ఇందులో రాని నెంబర్ ఇక్కడ మనం ఫిల్ చేసామనుకోండి, ఈ ఎంటీ బాక్స్ అనేది ఫిల్ అయిపోతుంది. సో అలా ఈజీ అవుతుంది అనమాట. లేదు అంటే ఇప్పుడు చూడండి, మనకు ఇలా మళ్ళీ ఇటువైపు చూసుకున్న 3 ఇలా డార్క్ లైట్ స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదా. సో ఇలా అప్ సైడ్ చూసుకున్నా మళ్ళీ 3 ఉంటాయి. సో వీటిల్లో ఏదైనా రెండిట్లలో ఒక నెంబర్ వచ్చి థర్డ్ దాంట్లో మనకు ఆ నెంబర్ రాలేదనుకోండి, దాంట్లో ఆ నెంబర్ ఫిల్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులో 4 వచ్చింది ఈ స్క్వేర్ బాక్స్లో, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 4 వచ్చింది. సో ఈ స్క్వేర్ బాక్స్లో 4 లేదు కదా, ఇందులో మనము ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు 4 నెంబర్ని. ఇంకా దీనికి రిలేటెడ్గా అసలు ఈ బాక్స్లో ఈ 2 బాక్సెస్లో కూడా ఎక్కడైనా 4 వచ్చింది అనుకోండి, ఇంకా ఈజీ అవుతుంది అనమాట. సో అలా చూసుకొని ఏ నెంబర్ అయితే ఎగ్జాక్ట్ పొజిషన్లో రావడానికి ఛాన్స్ ఉందో ఆ నెంబర్స్ని ఫస్ట్ ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, మనము ఈ పజిల్ చూసుకుంటే 9 కూడా ఎక్కువగా కనిపిస్తుంది. చూడండి, ఈ బాక్స్లో 9 ఉంది, ఈ బాక్స్లో 9 ఉంది, ఓన్లీ ఈ బాక్స్లో లేదు, ఇక్కడ వచ్చేసింది, ఈ బాక్స్లో వచ్చేసింది, ఈ బాక్స్లో వచ్చింది, ఈ బాక్స్లో లేదు, ఈ బాక్స్లో లేదు. ఓకే, ఇక్కడ వచ్చేది ఓన్లీ 3 బాక్సెస్లో మనకు 9 అనే నెంబర్ లేదు. సో మనము ఈ 3 బాక్సెస్లో 9 అనే నెంబర్ని ఫిల్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇందులో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా, ఫస్ట్ నేను దీన్ని ఫిల్ చేస్తున్నాను. రాని నెంబర్ చూద్దాం. ఓకే, 1 2 3 4 రాలేదు చూడండి, 5 6 7 8 9. సో 4 రాలేదు కదా, సో 4 ఇక్కడ నేను ఫిల్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు 9 ఎక్కువగా రిపీట్ అయింది అనుకుందాం కదా, చూద్దాం. ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో ఉంది, ఇందులో లేదు. అండ్ మళ్ళీ దీనికి రిలేటెడ్గా ఈ డౌన్లో కూడా ఈ 2 స్క్వేర్ బాక్సెస్లో కూడా 9 ఉంది. ఓకే, సో 9 రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందుకోసం ఈ బాక్స్లో మనకి ఈజీగా ఫిల్ అవుతుంది, చూద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 9 వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 ఫిల్ కాదు. అండ్ ఈ రోలో కూడా వచ్చేసింది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఈ బాక్సెస్లో రాదు. అండ్ ఇక్కడ 9 వచ్చేసింది కాబట్టి ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది, ఈ రోలో కూడా 9 వచ్చేసింది, సో ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. చూడండి, ఈ రోలో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు, అండ్ ఈ రోలో కూడా వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు. అండ్ ఇప్పుడు ఈ 2 బాక్సెస్ తీసుకుంటే ఈ కాలంలో వచ్చింది కాబట్టి 9 ఇక్కడ కూడా రావట్లేదు. అంటే ఇక్కడ మాత్రమే 9 రావడానికి ఛాన్స్ ఉంది కదా, సో 9 ఇక్కడ ఫిల్ చేస్తున్నాను. ఇలాగా దీనికి రిలేటెడ్గా ఉన్నప్పుడు మనము అడ్డంగా నిలువుగా చూసుకున్నప్పుడు వాటిల్లో కూడా సేమ్ నెంబర్ వచ్చిందనుకోండి, ఇక్కడ ఈ బాక్స్లో ఈజీగా ఫిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ 2 బాక్సెస్లో కూడా 9 లేదు కదా, 9 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 రాదు. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో కూడా 9 రాదు. సో ఈ 2 బాక్సెస్లో 9 రావట్లేదు. చూడండి, రోలో కూడా ఉంది కాబట్టి ఆల్రెడీ కాలం వైజ్గా ఫిల్ అయిపోయాయి. ఓకే, సో ఈ బాక్సెస్లో రావట్లేదు. అంటే ఈ 2 బాక్సెస్లో రావడానికి మనకు ఛాన్స్ ఉంది. చూడండి, ఈ కాలంలో లేదు అండ్ ఈ రోలో కూడా 9 లేదు. సో ఈ రెండిట్లలో రావడానికి ఛాన్స్ ఉంది కదా, సో ఇందులో కూడా రాలేదు కదా, ఇక్కడ ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్లో కూడా 9 రాదు. అండ్ ఈ కాలంలో వచ్చేసింది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రాదు. అండ్ ఈ రోలో వచ్చేసింది కాబట్టి ఇక్కడ రాదు. సో మనకి ఈ రెండింట్లో కూడా 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో మనకి ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఫిల్ అవుతేనే మనకి 9 అనే నెంబర్ ఈ బాక్స్లో కానీ ఈ బాక్స్లో కానీ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో 9 రావడానికి ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే ఇప్పుడు ప్రజెంట్గా లేదు. సో అందుకని మనం వేరే నెక్స్ట్ నెంబర్ చూద్దాం. ఇప్పుడు 7 ఈ బాక్స్లో వచ్చింది, అండ్ ఈ బాక్స్లో కూడా ఉంది, అండ్ ఈ బాక్స్లో కూడా ఉంది. ఈ బాక్స్లో లేదు కదా, 7 ఫిల్ అవుతుందేమో చూద్దాం. ఓకే, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో 7 రాదు, రైట్. అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో కూడా 7 రాదు. ఇప్పుడు ఈ 2 బాక్సెస్ ఉన్నాయి కదా, ఈ రోలో కూడా 7 వచ్చింది, సో ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో వీటన్నిట్లలోనూ కూడా 7 రావట్లేదు. సో ఇక్కడ మాత్రం మనకు 7 రావడానికి ఆప్షన్ ఉంది కదా, సో 7 ఇక్కడ రాస్తున్నాను.
చూడండి మనం ఇంతకుముందు ఇక్కడ 9 రావడానికి ఈ రెండిట్లలో ఛాన్స్ ఉంది అనుకున్నాం కదా. సో అంటే ఈ 2 బాక్సెస్లో ఇది ఫిల్ అయిపోయింది, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. లేదంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కాలంలో వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 రావట్లేదు. సో ఇక్కడ మాత్రం మనకు 9 రావడానికి ఆప్షన్ ఉంది కదా. సో 9 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు ఇంతకుముందు ఈ స్క్వేర్ బాక్స్లో ఈ రెండిట్లలో ఛాన్స్ ఉంది అనుకున్నాం కదా 9 రావడానికి. సో ఈ రోలో వచ్చేసింది కదా, అంటే ఇక్కడ రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ అవుతుంది. చూడండి ఒకసారి. సో ఈ కాలంలో వచ్చింది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 9 రాదు, అండ్ ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ 9 రావట్లేదు. ఈ రోలో వచ్చింది కాబట్టి ఇక్కడ రావట్లేదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఇక్కడ కూడా రావట్లేదు. సో ఇక్కడ మాత్రం 9 రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో 9 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి 9 అనే నెంబర్ అన్ని బాక్సెస్లో కూడా ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం ఈ స్క్వేర్ బాక్స్లో ఇందాక 7 ఫిల్ చేసాం కదా, ఈ స్క్వేర్ బాక్స్లో కూడా ఉంది, ఇందులో లేదు కాబట్టి 7 వస్తుందేమో చూద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 7 వచ్చింది. సో ఈ 3 బాక్సెస్లోనూ కూడా 7 రాదనమాట. ఓకే, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో లేదు, అండ్ ఈ రోలో కూడా లేదు, అంటే 7 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో 7 ఉంది. సో 7 ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఓకే, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఇక్కడ కూడా 7 ఉంది. సో 7 ఇక్కడ కూడా రావట్లేదు. చూడండి ఒకసారి, ఈ రోలో ఉంది కాబట్టి ఈ 2 బాక్సెస్లో రావట్లేదు, అండ్ ఈ రోలో ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో వీటిల్లో అన్నిట్లలో 7 రావడానికి ఛాన్స్ లేదు. సో ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది కదా, 7 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ బాక్స్లో 7 లేదు, చూద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 7 వచ్చేసింది. సో ఈ 2 బాక్సెస్లోనూ 7 రాదు. ఓకే, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో కానీ కాలంలో అయితే 7 లేదు, అంటే 7 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుందాం. ఈ రోలో 7 వచ్చేసింది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 7 రాదు, అండ్ కాలం కూడా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఇంక్లూడ్ ఉంది. సో వీటన్నింటిలో 7 రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 7 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో 7 ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో కానీ రోలో అయితే 7 లేదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 7 ఉంది. సో ఈ 2 బాక్సెస్లో 7 రాదు, అండ్ ఈ కాలంలో కూడా ఉంది కాబట్టి ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ ఉంది. ఈ 3 బాక్సెస్లో 7 రావడానికి ఛాన్స్ లేదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో ఉంది. సో ఇక్కడ కూడా 7 రాదు, అంటే ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది కదా 7 రావడానికి. 7 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో 7 లేదు, ట్రై చేద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో 7 వచ్చేసింది కాబట్టి 3 బాక్సెస్లో రాదు, అండ్ ఈ రోలో కూడా 7 ఉంది కాబట్టి ఈ 3 బాక్సెస్లోనూ 7 రాదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 7 ఉంది. సో ఇది కూడా ఇంక్లూడ్ అయింది. సో వీటన్నింటిలో 7 రావడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ మాత్రం ఆప్షన్ చూడండి, మనకి ఈ కాలంలో కానీ ఈ రోలో కానీ 7 లేదు. సో 7 ఇక్కడ రావడానికి ఆప్షన్ ఉంది కదా. 7 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి 7 అనే నెంబర్ అన్ని బాక్సెస్లోనూ ఫిల్ అయిపోయింది. సో ఇలాగా మనకి ఎక్కువగా రిపీట్ అయిన నెంబర్ని ఫిల్ చేస్తూ వెళ్ళామనుకోండి, అది ఈజీగా ఫిల్ అవుతుంది, అండ్ మనకు ఆ ఎంటీ బాక్సెస్ ఆప్షన్ అనేది తగ్గిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఉంది, ఈ స్క్వేర్ బాక్స్లో 4 లేదు కదా. 4 ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 4 వచ్చింది కాబట్టి ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఓన్లీ ఇక్కడ మాత్రం మనకి ఎంటీ బాక్స్ అని చూడండి. ఈ రోలో అయితే 4 లేదండి, ఈ కాలంలో కూడా 4 లేదు. సో 4 ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 4 లేదు కదా, చూద్దాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 4 లేదు, అండ్ ఈ రోలో కూడా 4 లేదు, అంటే 4 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 4 వచ్చేసింది. సో 4 ఈ 3 బాక్సెస్లోనూ రాదు, అంటే ఇక్కడ మాత్రం మనకు ఆప్షన్ ఉంది కదా. సో 4 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 4 ఉంది. సో 4 ఈ 2 బాక్సెస్లోనూ రాదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో కానీ ఈ రోలో కానీ 4 లేదు, అంటే 4 ఇక్కడ రావడానికి ఛాన్స్ ఉంది. ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 4 ఉంది. సో 4 ఇక్కడ రాదు. చూడండి 4 ఈ 2 బాక్సెస్లోనూ రాదు, ఈ కాలంలో ఉంది కాబట్టి ఈ బాక్స్లోనూ రాదు, ఈ కాలంలో ఉంది. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. 4 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్లో 4 ఫిల్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో కానీ ఈ రోలో కానీ 4 లేదు. సో 4 ఇక్కడ రావడానికి అయితే ఛాన్స్ ఉంది. రైట్, ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 4 ఉంది. సో 4 ఈ 3 బాక్సెస్లోనూ రాదు. రైట్, ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో కూడా 4 ఉంది, అంటే ఈ 2 బాక్సెస్లోనూ 4 రాదు. ఓకే, సో ఈ 3 బాక్సెస్ ఈ 2 బాక్సెస్లోనూ రాదు. ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే ఈ రోలో కూడా 4 ఉంది. సో ఈ బాక్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. సో వీటన్నింటిలో 4 రావడానికి ఛాన్స్ లేదు, ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 4 ఇక్కడ రాస్తున్నాను. సో ఇప్పుడు మనకు 4 అన్ని బాక్సెస్లోనూ ఫిల్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఈ కాలం చూస్తున్నాను, ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4
5 రాలేదు, 6 వచ్చేసింది, 7 వచ్చేసింది, 8 రాలేదు, 9 వచ్చేసింది. చూడండి 5 అండ్ 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ స్క్వేర్ బాక్స్లో 8 ఉంది. సో మళ్ళీ రిపీట్ కాదు కదా 8 ఇక్కడ. సో ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కాబట్టి 8 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3 రాలేదు, 4 5 6 7 8 9. సో 2 and 3 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 2 వచ్చేసింది. సో 2 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా 2 రావడానికి. ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ రో చూద్దాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు, 6 రాలేదు. చూడండి 7 8 9. సో 5 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ ఉంది కదా. సో ఈ స్క్వేర్ బాక్స్లో అయితే మనకు 5 and 6 నెంబర్స్ అయితే లేదు, అండ్ ఈ కాలంలో కూడా 5 and 6 నెంబర్స్ లేవు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 5 ఉంది. సో 5 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 5 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ తీసుకుందాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 రాలేదు, 6 7 వచ్చింది, 8 రాలేదు, 9 వచ్చేసింది. సో 1 5 8 నెంబర్స్ రాలేదు. ఓకే, మీకు కన్ఫ్యూజింగ్గా ఉంటే సింగిల్ నెంబర్ మాత్రమే చూసుకోండి. ఓకే, సో ఈ ఎంటీ బాక్స్ తీసుకుందాం. ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనము స్క్వేర్ బాక్స్ వైజ్ చూసాం కాబట్టి ఇప్పుడు దీనికి రిలేటెడ్గా రో చూద్దాం. రోలో కూడా మనకు 1 5 8 నెంబర్స్ లేదు, అండ్ కాలం తీసుకుంటే 1 ఉంది. సో 1 ఇక్కడైతే రాదు, కానీ 5 8 2 నెంబర్స్ రావడానికి మనకి ఛాన్స్ ఉంది కదా. సో ఈ బాక్స్ తీసుకుందాం. ఈ బాక్స్ తీసుకుంటే మనకు 5 వచ్చేసింది ఈ రోలో. సో 5 ఇక్కడ రాదు, అండ్ ఈ రోలోనే ఇంకో ఎంటీ బాక్స్ ఉంది కదా. సో ఈ 2 బాక్సెస్లోనూ 5 రాదు, అంటే ఇక్కడ మాత్రం మనకు 5 రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో 5 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 1 and 8. సో మనకి ఈ కాలంలో 1 ఉంది కదా, 1 ఇక్కడైతే రాదు, అంటే 1 ఇక్కడ రావడానికి మాత్రమే ఛాన్స్ ఉంది. 1 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు. చూడండి 4 5 6 7 8 9. సో 3 రాలేదు కదా, 3 ఇక్కడ రాస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ కాలం తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు. చూడండి 4 5 6 7 8 9. సో 3 రాలేదు కదా, 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటే ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 and 2 రాలేదు. చూడండి 3 4 5 6 7 8 9. సో 1 and 2 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 2 ఉంది. సో 2 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది 2 రావడానికి. 2 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటేనేమో 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. మనం ఈ సింగిల్ కాలం వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చేయండి. కాలం వైజ్ తీసుకుంటే ఓన్లీ సింగిల్ బాక్స్ ఉంది కాబట్టి ఏ నెంబర్ అయితే రాలేదో అది ఫిల్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నేను స్క్వేర్ బాక్స్ వైజ్ చూస్తున్నాను. 1 2 3 4 5 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో ఆల్రెడీ 6 ఉంది. సో 6 ఇక్కడైతే రాదు కదా, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. 6 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 5 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి నేను ఈ రో చూస్తున్నాను. ఓకే, ఇందులో 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 రాలేదు. చూడండి 4 5 6 7 8 9. సో 1 2 3 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు దీనికి రిలేటెడ్గా ఈ కాలంలో 2 and 3 నెంబర్స్ వచ్చాయి. అంటే మనకున్న 3 నెంబర్స్ 1 2 3లో 2 3 నెంబర్స్ ఇక్కడ రావు, అంటే రావడానికి ఛాన్స్ ఉన్న నెంబర్ ఏంటి? ఓన్లీ 1 కదా, 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 2 and 3 నెంబర్స్ చూద్దాం. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో 2 ఉంది. సో 2 ఇక్కడైతే రాదు, అంటే 2 ఇక్కడ మాత్రమే రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో 2 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 3 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 6 7 9 వచ్చేసింది. సో 8 రాలేదు కదా, 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ కాలం తీసుకుందాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 రాలేదు, 2 3 4 5 6 రాలేదు, 7 8 9. సో 1 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, సో ఈ బాక్స్ తీసుకుంటే మనకి స్క్వేర్ బాక్స్లో 6 ఆల్రెడీ ఉంది. సో 6 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం రావడానికి ఛాన్స్ ఉంది కదా. 6 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 1 కదా, 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 2 3 4 5 రాలేదు, 6 రాలేదు, 7 8 9 వచ్చేసాయి. సో 5 and 6 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకు ఈ రోలో కానీ ఈ కాలంలో కానీ 5 and 6 నెంబర్స్ అయితే లేదు. అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 5 ఉంది. సో 5 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. 5 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 6 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ రో తీసుకుందాం. ఓన్లీ 3 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. రాని నెంబర్ చూద్దాం. 1 2 వచ్చింది, 3 రాలేదు, 4 5 6 రాలేదు, 7 వచ్చేసింది, 8 రాలేదు, 9 వచ్చేసి. సో 3 6 8 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో 3 వచ్చేసింది. సో 3 ఇక్కడైతే రాదు.
అండ్ ఈ బాక్స్ తీసుకుందాం. ఈ కాలంలో 6 ఉంది. సో ఈ స్క్వేర్ బాక్స్లో కూడా 6 వచ్చేసింది. సో 6 అన్నది మనకి 2 ఎంటీ బాక్సెస్లోనూ రాదు, అంటే ఇక్కడ మాత్రం రావడానికి ఛాన్స్ ఉంది కదా. సో 6 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా 3 and 8 నెంబర్స్, రైట్. సో ఈ బాక్స్ తీసుకుంటే మనకి ఈ కాలంలో అయితే 3 and 8 లేదు, అండ్ ఈ బాక్స్ తీసుకుంటే ఈ కాలంలో 3 ఉంది. సో ఇక్కడైతే మళ్ళీ 3 రిపీట్ కాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. సో 3 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు ఈ కాలం చూద్దాం. ఓన్లీ 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి కదా. రాని నెంబర్ చూద్దాం. 1 and 2 రాలేదు చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9. సో 1 and 2 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది, అంటే ఈ స్క్వేర్ బాక్స్లో 1 ఉంది. సో 1 ఇక్కడైతే రాదు, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది కదా. 1 ఇక్కడ రాస్తున్నాను. ఇంకా రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్లో ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాలేదు చూడండి. 9 వచ్చేసి. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి, లేదంటే ఈ కాలం వైజ్ తీసుకున్న మనకు 2 ఎంటీ బాక్సెస్ ఉన్నాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసి ఫిల్ చేయండి. ఓకే, నేను స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటున్నాను. 1 వచ్చేసింది, 2 రాలేదు, 3, 4, 5 రాలేదు, 6, 7, 8, 9. ఓకే, 2 and 5 నెంబర్స్ రాలేదు. ఓకే, ఈ ఎంటీ బాక్స్ తీసుకుంటే మనకి ఈ రోలో 5 వచ్చేసింది. సో 5 ఇక్కడైతే రాదు కదా, అంటే ఇక్కడ మాత్రం ఆప్షన్ ఉంది. సో 5 ఇక్కడ రాస్తున్నాను. రాని నెంబర్ 2 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కాలం వైజ్ తీసుకుంటే మనకు ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది కదా. రాని నెంబర్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 రాలేదు చూడండి. 9 వచ్చేసింది. సో 8 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రో వైజ్ తీసుకుంటే ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ఈ రో తీసుకున్న ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. లేదు స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకుంటే 2 ఎంటీ బాక్సెస్, ఈ కాలం వైజ్ తీసుకున్న 2 ఎంటీ బాక్సెస్. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది చూసి ఫిల్ చేయండి. చూడండి, ఇప్పుడు ఈ రో చూద్దాం. ఈ రో తీసుకుంటే మనకు 1 రాలేదు చూడండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో 1 రాలేదు కదా. 1 ఇక్కడ రాస్తున్నాను. ఇప్పుడు చూడండి, స్క్వేర్ బాక్స్ వైజ్ తీసుకున్న ఓన్లీ 1 ఎంటీ బాక్స్ ఉంది. ఓకే, స్క్వేర్ బాక్స్ వైజ్ చూద్దాం. 1 వచ్చేసింది, 2 రాలేదు చూడండి. 3, 4, 5, 6, 7, 8, 9. సో 2 రాలేదు కదా. 2 ఇక్కడ రాస్తున్నాను. సో ఇదండి ఇవాళ సుడోకు ఫిల్ చేశాను. ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో మీరు ఎలాంటి సుడోకునైనా ఫిల్ చేయొచ్చు. మీకు నా వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.